ఫ్రెండ్స్, డేనియల్ సముద్రంలో చేపలు పట్టడానికి చారా నీళ్లల్లో వేస్తుంటాడు. అయితే అతనికి తెలియదు తాను వేసిన చారాను చూసి ఒక భారీ సైజు షార్క్ అక్కడికి వస్తుందని. ఆ పెద్ద షార్క్ ను చూసిన డేనియల్ ఒక్కసారిగా భయపడి వెంటనే కేబిన్ లోకి వెళ్లి కెప్టెన్ కి జరిగినదంతా చెప్తుంటాడు. కెప్టెన్ కూడా వెంటనే బయటకు వచ్చి చూస్తుంటాడు. నిజంగానే అది ఒక పెద్ద షార్క్. దాని పొడవు దాదాపు 25 అడుగులు, బరువు 3 టన్నుల కంటే ఎక్కువ ఉండొచ్చని అంచనా వేస్తాడు. అప్పుడు కెప్టెన్ అంటుంటాడు, ఇది మన చేతికి పడితే మిగతా జీవితమంతా హాయిగా గడిపేయచ్చురా. అంతే. కెప్టెన్ వెంటనే కేబిన్ లోకి వెళ్లి షార్క్ ని పట్టుకునే గన్ తీసుకొస్తుంటాడు. అన్ని సెట్ చేసిన తరువాత షార్క్ మీదకు ఒక తూటా పేల్చాడు. ఆ గాయంతో షార్క్ పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ దానికి కట్టిన భారీ ఫ్లోట్ నీళ్లల్లో పడగానే షార్క్ స్పీడ్ కాస్త తగ్గుతుంది. కెప్టెన్ వెంటనే నౌకతో షార్క్ ని వెంబడించాడు. కానీ వాళ్లు ఊహించలేదు ఆ షార్క్ కి అంత బలం ఉంటుందని. అది ఫ్లోట్ ని కూడా తనతో పాటు లోతు నీళ్లలోకి లాక్కెళ్తుంది. కొద్ది క్షణాల్లో ఫ్లోట్ పూర్తిగా కనిపించకుండా పోతుంది. అది చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక షార్క్ మన చేతుల నుంచి తప్పించుకుంది అని అనుకుంటారు. కానీ కెప్టెన్ మాత్రం కూల్ గా అంటుంటాడు, ఎంత బలమైన షార్క్ అయినా సరే ఒక టైంకి అలసిపోతుంది. మనకి ఓపికగా వేచి చూడాలి. ఫ్లోట్ మళ్లీ పైకి వస్తుంది. అలాగే ఉదయం అయ్యేసరికి ఫ్లోట్ నీటిపైకి వస్తుంది. వాళ్లు దాన్ని పైకి లాగడానికి ట్రై చేశారు. అంతే. షార్క్ ఒక్కసారిగా దాడి చేస్తుంటుంది. కెప్టెన్ వెంటనే తాడు వదిలేసి గన్ పట్టుకుని షార్క్ దగ్గరకు రాగానే మరో తూటా పేల్చాడు. షార్క్ మళ్లీ వేగంగా పారిపోతుంది. కానీ ఈసారి వాళ్లు ఇంకో ఫ్లోట్ ని కూడా లాగుతూ దాని వెంటపడ్డారు. ఫ్లోట్ దగ్గరకు రాగానే దాన్ని పట్టుకుని తాడును నౌకకి గట్టిగా కట్టేశారు. కానీ వాళ్లకి తెలియదు వాళ్లు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారు. తరువాతి క్షణంలోనే ఆ షార్క్ నౌకను బలంగా ఢీకొట్టింది. అందరూ సముద్రంలో పడిపోయే పరిస్థితి వస్తుంది. అయితే టైంకి కెప్టెన్ నౌకను బ్యాలెన్స్ చేసి వెంటనే తీరం వైపు వేగంగా తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. కానీ షార్క్ ఇంకా శాంతించదు. జాలం నుంచి బయటపడడానికి తాడును కొలికే ప్రయత్నం చేస్తుంది. అది చూసిన కెప్టెన్ ఆలస్యం చేయకుండా మరో తూటాను ఫైర్ చేశాడు. అది నేరుగా షార్క్ నోట్లోకి తగులుతుంది. అంతే. షార్క్ పూర్తిగా శాంతించింది. అప్పుడే వాళ్లు ఊపిరి పీల్చుకుని షార్క్ ని నెమ్మదిగా తీరం వైపు తీసుకెళ్తుంటారు.